చేతిలో నోరంతా ఏమైంది? నీ కష్టం నాకు అర్థమైంది దాసు. మొన్నే రాజాకి ఫైనాన్స్ దగ్గర డబ్బులు ఇప్పించిన, మళ్ళీ వెంటనే ఫైనాన్స్ డబ్బులు ఇస్తాడో చెప్పు. చెబుతున్నాని తప్పుగా అనుకోద్దు దాసు. గతంలో మనం ఏం చేశామో అవే మనం వెంట వస్తాయి. మీరు జైలుకి వచ్చిన తర్వాత కూడా నేను పనిలో పెట్టుకున్నాను. మీ గురించి నాకు తెలుసు. ఊర్లో జనాలకు తెలియదు కదా, 1.25 లక్ష ప్రశ్నలు వేస్తారు. నేను మాత్రం చిన్న హెల్పే చేయగలను. కేవలం 5,000 మాత్రం ఇచ్చుకోగలను. అంతకు మించిన వాళ్ళ కాదు. రే దాసు, దాసు రే వదలరా దాసు, నేను చెప్పేది వినరా. దాసు రే దాసు వదలరా, రే వదలరా, రే దాసు వదలరా. రే శివ, నువ్వైనా చెప్పరా. రారా. రే ఆగు శివ, ఆ రోజు నేను కావాలని చేయలేదురా. ఆ రోజు నా పరిస్థితి అలాంటిది. ఆ రోజు నేను భయపడ్డానురా. తెలియక చేసే 1 సంవత్సరం దాక్కున్నావా? రారా. రే 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 శివ, రే రే దాసు, రే శివ ఆగండ్రా. చివరిసారి ఒకే ఒక్క పని చేద్దాంరా, అందరం కలిసి చేద్దాంరా. రే దాసు, నా కోసం కాకపోయినా నీ బిడ్డ కోసం చేయరా. దూరంగా ఉండి వేడుక చూడడం అలవాటు కదరా, పోరా. నేను ఆ రోజు తన ఇంటికి వెళ్ళి నిలబడ్డా. ఒక్క క్షణం ఆలోచించకుండా నాతో వచ్చేసింది. ఇంతవరకు నన్నేం అడగలేదు. కానీ నేను అలా లేనురా. సుమతి ఎంతో చెప్పింది, నేను వినలేదు. తాను నా నుంచి ఏం కోరుకుందో తెలుసా నీకు? నేను కడుపుతున్నాను, నా చేయి వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని అడిగిందిరా. నేను అది కూడా చేయలేకపోయానురా. చెప్పరా. రే ఏంట్రా? నువ్వు చెప్పరా. రే నేను చెప్పాను కదా, వాడిని అడుగుతున్నావేంట్రా? రే నువ్వు పోరా. దాసు నేను మాట్లాడుతున్నాగా. ఎందుకురా? మనం వద్దనుకున్నాం కదరా.
ముందు బండితే మనం వెళ్దాం. అర్థం లేకుండా వాక్కురా. నువ్వు చెప్పరా. వాడేం చెప్పాలరా ఇప్పుడు? అది మనకెందుకు, నువ్వు చేస్తావా? ఇంకేం చేయమంటావు? మన పరిస్థితి తెలుసు కదా. అయితే ఇప్పుడు సుమత్కి ఏం చెప్పాలి? నువ్వు వద్దురా దాసు, నేను వాడు చూసుకుంటాం. నువ్వు వెళ్ళి సుమత్తో ఉండు. ఆ కుక్క ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయాడుగా, అప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చుగా. ఎందుకు తిరిగి వచ్చావు? రే అనవసరంగా వాక్కురా. చేస్తే అందరం కలిసే చేద్దాం అంతే, లేకపోతే వద్దు.